హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ తెలుగు ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డెంటల్ డాక్టర్ కార్తిక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డెంటల్ రిలేటెడ్ గురించి సమస్యల గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అందరికీ పళ్ళు ఊడిపోతూ ఉంటాయి చాలామందికి, అండ్ కొంతమందికి అయితే మొత్తం పళ్ళు కూడా ఊడిపోతూ ఉంటాయి. సో దీనికి గల రీజన్స్ ఏంటి సార్? జనరల్లీ పళ్ళు ఊడిపోవడంలో రెండు రకాలు ఉంది. మీరు అన్నట్టుగా ఒకటి రెండు పళ్ళు డ్యామేజ్ అవడం, ఊడడము, లేదా అన్ని పళ్ళకి ఒక కామన్ ప్రాబ్లం వల్ల ఊడిపోవడం. ఓకే. సో ఒకటి రెండు ఊడిపోవడం అంటే మనకి బాగా ఇన్ఫెక్షన్స్ వల్ల, లైక్ చిగుళ్ళ సమస్య ఉంటుంది కదండి. ఒక దగ్గరే ఫుడ్ ఇరుక్కొని అంటే రెండు పళ్ళ మధ్యలో బాగా ఫుడ్ ఇరుక్కోవడము, అక్కడే అది పాడయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవ్వడము, అంటే బ్యాక్టీరియా అక్కడే ఫామ్ అవ్వడం, ఇలాంటి లోకల్ ఇష్యూస్. అంటే ఒక పంటి దగ్గర జరిగిన దానివల్ల ఒక పన్ను రెండు పళ్ళు లూజ్ అవుతాయి. అలా కాకపోతే ట్రామా అంటాం, అంటే కింద పడడం, లేదా యాక్సిడెంట్ అవ్వడం, లేదా కింద పడడం, లేదా బాల్ బ్యాట్ మొఖానికి తగలడం. సో ఇలాంటి రీజన్స్ వల్ల అయితే ఆ ఇంపాక్ట్కి పళ్ళు ఊగుతాయి, పళ్ళు లూజ్ అవుతాయి. అదొక రీజన్ అవుతుంది. మూడోది వచ్చిందంటే మన పంటి చుట్టూ మనం ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అయ్యాయి అనుకోండి, అంటే చిగుళ్ళు జారడం వల్ల, లేకపోతే బ్రషింగ్ గట్టిగా చేయడం వల్ల అక్కడ ఒక దగ్గర పన్ను కానీ చిగురు కానీ బాగా రాసుకొని చిగురు అరిగిపోయి, ఇలాంటి రీజన్స్ వల్ల కూడా పళ్ళు ఒక దగ్గర లూజ్ అవుతాయి. జనరలైజ్డ్గా పళ్ళు అన్ని లూజ్ అవడం అంటే మనకి పెరియోడాంటైటిస్ అని ఒక ఉంటుంది ఒకటి. ఓకే. ఈ పెరియోడాంటైటిస్ అనే దానివల్ల పళ్ళు అన్నీ లూజ్ అవుతాయి. అంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతుంది, దాన్ని జింజైవైటిస్ అంటాము. జనరల్లీ మెయిన్ 70 to 80% పళ్ళు లూజ్ అవడానికి, అన్ని పళ్ళు లూజ్ అవడానికి కారణం పెరియోడాంటైటిస్ అన్నమాట. అది మనకి చిన్నగా స్టార్ట్ అవుతుంది, లైక్ జింజైవైటిస్ అంటాం ఫస్ట్. అంటే పంటి కింద ఉన్న చిగురు, ఆ పోర్షన్ మటుకు పళ్ళు అది చిగురు పాడైతా ఉంటే దాన్ని జింజైవైటిస్ అంటాం. కానీ ఎప్పుడైతే జింజేవా నుంచి, చిగురు నుంచి కింద బోన్ దగ్గరికి, అంటే పన్ను చిగురు బోన్ ఎముక మూడిటి ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని పీడియల్ అంటారు అన్నమాట. పీడియల్ మామూలుగా పెరియోడాంటిషియం అంటాం ఇంగ్లీష్లో. సో ఈ పీడియల్ అనేది ఎఫెక్ట్ అవుతే అది పెరియోడాంటైటిస్ కింద లీడ్ అవుతుంది, అటు సైడ్ ఇది దారి తీస్తుంది. అంటే పంటి పక్కన ఉన్న ఎముక, పక్కన చిగురు, మూడిటికి ఇన్ఫెక్షన్ అన్ని పళ్ళ దగ్గర వచ్చి పళ్ళు లూజ్ అవుతాయి, నోరు స్మెల్ వచ్చి ఇన్ఫెక్షన్స్ అయ్యి చీమ్ పడితే దీన్ని మనం పెరియోడాంటైటిస్ అంటాం అన్నమాట. సో ఈ కండిషన్ వల్ల 70% టైమ్స్ మెజారిటీ ఈ రీజన్ వల్ల పళ్ళు లూజ్ అవుతాయి. ఓకే. అన్ని పళ్ళు. సార్, ఈ పళ్ళు పోతున్నాయి అనే ముందు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటూ మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి సార్? సో జనరల్లీ చూడండి, మనకి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయింటెనెన్స్. అంటే మనము ఏం తింటున్నాము, ఎలా ఉంటున్నాం, తిన్నాక మనం పళ్ళని ఎలా మెయింటైన్ చేస్తున్నాం. అంటే మన ఫుడ్ బాగుండాలి. మనం మంచి రుచికరమైన ఫుడ్ తినడమే కాకుండా దాంతోపాటు న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. అంటే పోషకాలతో ఉన్న ఫుడ్ మనం తీసుకోవాలి. ఎప్పటి నుంచి? చైల్డ్హుడ్ నుంచే. ఎందుకంటే పళ్ళు అనేవి పాలదంతాలు కానీ చిన్నప్పుడు వచ్చేవి, తర్వాత పర్మనెంట్ టీత్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే టైంలో మనం తినే ఫుడ్ బట్టి కూడా వాటి ఎఫెక్ట్ ఉంటుంది. మనం మంచి ఫుడ్, కాల్షియం రిచ్ ఫుడ్, విటమిన్ సి రిచ్ ఫుడ్, సో మన బాడీకి కావాల్సిన విటమిన్ డి ఫుడ్, ఇలాంటివి మనకు కావాల్సిన పోషకాలన్నీ మనం ఉన్న ఫుడ్ మనం తీసుకుంటే పళ్ళ సమస్యలు తక్కువగా వస్తాయి. ఎందుకు? మన బాడీ మంచిగా ఫార్మేషన్ టైంలో, అంటే పళ్ళు తయారవుతున్న టైంలో దాన్ని మంచిగా బలపరుచుకుంటున్నాం కనుక అవి ఎక్కువ కాలం ప్రాబ్లం రాకుండా ఉంటాయి. అదొక రీజన్. అయితే ఇంకోటి మెయింటెనెన్స్. అంటే పళ్ళు వచ్చేసాయి కరెక్టే, కానీ దాన్ని మనం మంచి ఫుడ్తో మెయింటైన్ చేయాలి. మంచి కాల్షియం ఫుడ్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం, విటమిన్ ఏ ఎక్కువ ఫుడ్ ఎక్కువ తినడం, అట్లా. అట్ ద సేమ్ టైం జనరల్ హెల్త్. మన ఇమ్యూనిటీ వీక్ ఉంది అనుకోండి, మనం ఎంత బాగా స్టార్టింగ్లో మెయింటైన్ చేసినా కూడా తర్వాత ఇష్యూస్ వచ్చేస్తాయి. నేను చెప్పిన చిగురు సమస్యలు ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు? మనం ఒక ఏజ్ వచ్చాక మంచిగా తినకపోవడం, లేదా ఇమ్యూనిటీ తగ్గే రీజన్స్ పెట్టుకోవడం. అంటే మనము స్మోక్ చేయడం కానివ్వండి, అయితే టొబాకో తినడం, కొంతమందికి అలవాటు ఉంటుంది టొబాకో తినడం కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల చిగుర్లు మనం స్వతహాగా పాడు చేసుకుంటే కూడా ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. సో ఇవి కాకుండా మనం మెయింటైన్ చేయాలి. ఎలా? ఒకటి చెప్పాను కదా, ఫుడ్ మంచిగా తీసుకోవాలి. తర్వాత అలవాట్లు ఏమైనా ఉంటే మానుకోవాలి. మూడోది వచ్చి ఏంటి అంటే జనరల్ మెయింటెనెన్స్. అంటే రోజు బ్రష్ చేసుకోవడం, తిన్నాక పుక్లించడం, మౌత్ వాష్ చేస్తే ఇంకా మంచిది.
జనరల్లీ నైట్ మార్నింగ్ 2 సార్లు చేయమంటాం, కానీ మెజారిటీ చేయరు, ఒక పూటనే చేస్తారు, 2 పూటలు చేయాలి, చేస్తే మెయింటెనెన్స్ అవుతుంది అట్లా. ఇలా వాళ్ళకి ఊడిపోతున్నాయి అన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది సార్ వాళ్ళకి? మనకి ఊడిపోతున్నాయి, నా పన్ను ఊడిపోతుంది అనేసి ఎట్లా తెలుస్తుంది? సో చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. లైక్ ఎలా అంటే మనకి నోరు స్మెల్ రావచ్చు, చెవుల మధ్యలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండి పళ్ళు ఊగుతున్నప్పుడు నోరు స్మెల్ వస్తుంటుంది. సో నోరు స్మెల్ ఒకటి మనం గుర్తిస్తాం, ఒకరు చెప్పినా మనం గుర్తించవచ్చు, లేదంటే మన పక్కవారు మనం ఫ్యామిలీ ఏమైనా చూసి నోటీస్ చేసి చెప్తారన్నమాట. సో బ్యాడ్ బ్రెత్ ఒకటి, అంటే నోరు స్మెల్ రావడం, ఓకేనా. తర్వాత వచ్చి మనకి చిగురు వాపులు రావడం, కానీ చిగురుల దగ్గర వాపులు తెలుస్తుంది మనకి, అంటే బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ అవ్వడము. సో ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ మనకి సైన్స్తో కనిపిస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న సైన్స్ కనిపించినప్పుడు క్లినిక్కి రావాలి. క్లినిక్ వస్తే మీకు డాక్టర్ కన్ఫర్మేషన్ ఇస్తారు, వాట్ ఏమైంది, ఇది ఆ ప్రాబ్లమ్ అయినా లేదా సమ్ అదర్ ప్రాబ్లమా. సో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ దగ్గరకు వస్తే క్లారిటీ వస్తుంది అట్లా. సో ఇప్పుడు మనకు పళ్ళు ఊడిపోవడానికి ఎటువంటి రీజన్స్ ఉంటాయి సార్? కాజెస్ అండ్ రీజన్స్ ఎటువంటి ఉంటాయి? పైన పళ్ళు అరిగిపోవడమా, కింద పళ్ళు అరిగిపోవడమా? సో ఎలాంటి రీజన్స్ ఉంటాయి? అంటే చూడండి, రీజన్స్లో కొన్ని ఏమో మనకి జనరల్ రీజన్స్ ఉంటాయి, లైక్ నేను చెప్పినవి యాక్సిడెంట్ ఒకటి, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఒకటి. బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంటే కూడా పళ్ళు ఊడే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటే అట్ ద సేమ్ టైం డైట్ పూర్గా ఉంటే మనకి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటి టైంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఫుడ్ మంచిగా తీసుకుంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే నోరు నీట్గా ఉంటుంది. తర్వాత వచ్చి వాటర్ ఎక్కువ తీసుకోవడం. వాటర్ అనేది చాలా చిన్నగా అనుకుంటా, కానీ చాలా పెద్ద రోల్ ఉంటుంది వాటర్ ఎంత తీసుకుంటామో మన స్కిన్ కానీ మన నోట్లో చిగుర్లు కానీ అన్ని హైడ్రేటెడ్ ఉండాలి. అంటే వాటర్ దానిలో తేమ ఎక్కువ ఉండాలి. తేమ ఎక్కువ ఉంటే అన్ని బలంగా ఉంటాయి, తేమ వీక్ ఉంటే అన్ని డ్రై అయిపోతుంటాయి. డ్రై అయిపోతే బ్యాక్టీరియా పెరుగుతుంది. అలా ఈ రీజన్స్ ఉంటాయి. తర్వాత వచ్చి మీకు యాక్సిడెంట్ అని చెప్పాను కదా, పడడం కానీ గుద్దుకోవడం కానీ ఇలాంటి రీజన్స్ వల్ల కూడా పళ్ళు లూజ్ అవుతాయి అట్లా. సార్ సో ఈ రీజన్స్ కాకుండా అసలు పైన పళ్ళు ఫస్ట్ అరుగుతాయా, కింద పళ్ళు ఫస్ట్ అరుగుతాయా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. సో దీనిపైన సో చూడండి, నార్మల్ ఎలా ఉంటుందంటే కొన్ని రీజన్స్కి కొన్ని ఎఫెక్ట్ అవుతాయి. జనరల్గా చూసుకుంటే పై దవడ కింద దవడ కంటే కొంచెం బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఓకే. సో బోన్ యొక్క స్ట్రెంగ్త్ బలము పైన దవడది తక్కువ ఉంటుంది, కింద దవడది ఎక్కువ ఉంటుంది. సో పై దవడ తొందరగా అరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని అంటే చెప్పాను కదా రీజన్, దానికి అబ్జార్ప్షన్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట, రిజార్ప్షన్ ప్యాటర్న్స్ అంటాము. అవి పై దవడకి బ్యాక్వర్డ్కి ఉంటాయి, వెనక్కి ఉంటాయి. సో పై దవడ అరిగేది క్లియర్గా తెలుస్తుంది, తొందరగా అవుతుంది కూడా. కింద దవడ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, కింద దవడ సపరేట్గా ఉంటుంది కనుక అది అంత తొందరగా అరగదు. పై దవడ తొందరగా అరుగుతుంది రెండిట్లో. తర్వాత వచ్చి మనకి ఇందాక అడిగాను స్పెషల్ రీజన్ ప్లాన్ చెప్పాను కదా మీకు. కొంతమందికి నోరు తెరిచి గాలి తీసుకునే అలవాటు ఉంటుంది, మీరు గమనించారో లేదో. కొంతమందికి చైల్డ్హుడ్ నుంచి నోటి ద్వారా తీసుకుంటా ఉంటారు, అదొక రీజన్ ఉంటుంది అన్నమాట. ఏంటి అంటే ఆ రీజన్ వల్ల ముందు పళ్ళు కింద వరుస కానీ పై వరుస కానీ పళ్ళు కానీ తొందరగా పాడై ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. రీజన్ ఏంటి అంటే నోరు తెరిచి గాలి తీసుకోవడం వల్ల ఈ రీజన్ మొత్తం డ్రై అయిపోతూ ఉంటుంది. అంటే గాలి కంటిన్యూస్ డైరెక్ట్ తగులుతుంది కనుక డ్రై అయిపోతుంది. అట్ ద సేమ్ టైం గాలిలో బయట నుంచి వచ్చిన క్రిములన్నీ డైరెక్ట్ అక్కడ చేరుకుంటున్నాయి. సో ఈ 2 రీజన్స్ వల్ల, ఒకటి వచ్చి డ్రై అయిపోవడము, రెండోది వచ్చి బయట ఎయిర్ను డైరెక్ట్ నోట్లో తీసుకోవడం వల్ల అక్కడ ఆ బ్యాక్టీరియా అవన్నీ కూడా చేరుకుంటాయి బయట ఎయిర్ నుంచి. సో ఈ 2 రీజన్స్ వల్ల ఏమవుతుంది, డ్రై అయిపోవడం వల్ల తొందరగా పాడై తొందరగా లూజ్ అవుతాయి. ఇదొక స్పెషల్ రీజన్ ఉంటుంది. ఇది కాకుండా మనకు కొన్ని జెనెటికల్ కూడా ఉంటుంది కొంతమందికి, రీసెంట్లీ ప్రూవ్ కూడా అయింది. చెవుల సమస్యలు కొంతమంది తొందరగా వస్తుంటాయి మెయింటైన్ చేయకపోతే. ఇట్స్ జెనెటికల్ అండ్ రీసెంట్లీ ప్రూవ్ కూడా అయిందన్నమాట. సో అలాంటివి ఉంటాయి. చెప్పాను కింద కూడా హ్యాబిట్స్ కూడా ఉంటుంది. మనకి హ్యాబిట్స్ అనేవి ఎంత తగ్గిస్తే అంత మంచి. స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి. ఇవేంటంటే వీటి వల్ల జిరోస్టోమియా అనే ఒక ప్రాబ్లం వస్తుంది. డయాబెటీస్ పేషెంట్స్ మీకు ఐడియా ఉంది కదా, డయాబెటీస్ వాళ్ళు వాడే టాబ్లెట్స్ వల్ల కూడా జిరోస్టోమియా అనేది వస్తుంది. జిరోస్టోమియా అంటే ఏంటంటే నోట్లో తేమ లేకపోవడం, అది వాటర్ ఎక్కువ తాగకపోయినా వస్తుంది. సో జిరోస్టోమియా వచ్చిందంటే, అంటే నోట్లో తేమ లేకుండా క్రియేట్ అవుతుందంటే ఎన్విరాన్మెంట్, ఖచ్చితంగా తొందరగా చిగుర్లు వాపులు వచ్చి చిగుర్లు పాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే మళ్ళీ పెరిడాంటైటిస్కి దారితీస్తుంది. పెరిడాంటైటిస్ వచ్చిందంటే పళ్ళు లూజ్ అవుతాయి. ఇది ఒక చైన్ రియాక్షన్ అన్నమాట. సో జిరోస్టోమియా అనేది లేకుండా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి అని అంటే అండర్లైన్ అయితే చెప్పాను అవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. వాటర్ ఎక్కువ తాగాలి, అలవాట్లు ఉంటే మానుకోవాలి, క్లీన్ మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోవాలి.